బరిల్లరా మీ అందరికి ఇన్సూరెన్స్ కట్టా. ఏంద్రే రే ఎవరు రెస్పాండ్ గారా? మీకోసం మీరు కట్టిందా? ఏదైనా అనారోగ్యం వస్తే చూపిస్తే బాగుపడుతున్నా. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. మరే ఏం లేదులేరా, చాలా దూలుకోబోతుల్లా ఆడ కరెంటు బరంటు పురుగు బొట్ర గొంతు ఏదో ఒక విధంగా మీకు ఏదన్నా జరిగితే నేను నష్టపోతాను కదా, అందుకు లేరా. మీ మనుషులంతా అంతే పోరన్నా కొడక్క. నాకు బర్లికి పోతుంటే రోజు పోవాలనే అనిపిస్తా ఉంటుంది. బర్లికి పోవాలనిపించకపోతే అడక్క దింగి సాకినా నాకేం అభ్యంతరం, కూర్చొని తింటా. అంత గొప్ప ఉద్యోగం మాకొద్దులే. ఏమైంది కూర్చొని దిగాలుగా ఉండవా? రోజు రోజుకి కర్రీగా ఎందుకు తయారైతుందండి? బర్రెలంత బ్లాక్ బ్యూటీగా తయారవ్వాలనుకుంటున్నానే. అయితే కిరోసిన్ మొగం మీద పోసి తగలబెట్టుకోండి. ఎంతవరకు చదువుకున్నావా నువ్వు? నేను అసలు పల్లెకే పోవాలి. ఒక అన్ఎడ్యుకేటెడ్ పిల్లని పెళ్లి చేసుకున్నాను. మీరు ఎందుకండి బాధపడ్డము? చదివి బర్లిగేసి బోకిన గురించి పెళ్లి చేసుకున్నందుకు నేను కదా బాధపడాలి. ఏందీడు మేకనమినట్టు నవ్వుతా ఉన్నాడు అనుకుంటారేమో. విషయం ఏంటంటే 2 రోజుల నుంచి ఏమి తిన్నా కానీ నూరంతా మంట పుడతా ఉంది. ఏందని తీరా ఆరాధిసి ఇవాళ ఉదయం కూడా ఉప్మా తిన్నా, ఉప్మా కూడా మంట పుట్టింది. ఏంది మేము కారం ఎక్కువ వేసిన ఉప్మాలో అంటే, ఉప్మాలో కారం ఎరుపువా అంది. కొన్ని ఏమైందిరా తీరా చూసేసరికి నాలుగు పూసింది, నోరంతా పూసింది. దీనికి పరిష్కారం ఇదే చిట్టేతాక నవిలుతూ ఉంటే మొత్తం పోతుంది. నోటి పోతా నాలుగు పోతా మొత్తం పోయి నార్మల్ అయిపోతుంది నవలండి. ఇంకా సాయంత్రం పూట బర్లికాడ కూర్చొని పైరుగాయలు తోలుతూ ఉంటే అట్టా కళ్ళు మూసుకొని BMW కారు వేసుకొని సూటు బూట్ వేసుకొని పగటి కళ్ళకి అందామన్నా రావే. బర్రెలు ఎప్పుడు కడతాయా, మళ్ళా ఎప్పుడు పాలిస్తాయా, మళ్ళా ఎప్పుడు అప్పు తీసుకోవాలనా, ఈ గోలు తప్పితే వేరే ఆలోచనే లే. అట్టా పని ఉండి బయటకు వెళ్ళానా, టిఫిన్ టైం అయిందని చెప్పి బోండాలు తిన్నానయ్యా. తిన్నాక ఆంటీ నీ బోండాలు సూపర్ ఉన్నాయి ఆంటీ అన్నానయ్యా. దగ్గర రమ్మనే థ్యాంక్స్ అని చెప్పొద్దు అనుకుంటే పట్టుకొని గువ్వులో కారం కొట్టి పంపించింది. ఏం బరిల్లరా ఇవాళ బ్లాక్ డే తెలుసా మీకు? నువ్వు బ్లాక్ గా ఉన్నావు, బ్లాక్ డే చేసుకుంటున్నావా ఏంది? నివాళులు కూడా అర్పించాలి. నువ్వు చచ్చిపోతే కదా నివాళులు అర్పించేది. నేను పోతే మీకు ఎవరు పెడతారాయి? మాకు ఎవడో ఒకడు దాడి మీద దానే పెడతాడు. కానీ విషయానికి రా. 2019లో పుల్వామా దాడిలో భారత CRPF జవాన్లు అయితే వీరమరణం పొందారు. వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఫిబ్రవరి 14న మనం బ్లాక్ డేగా జరుపుకొని వాళ్ళకి ఘన నివాళులు అయితే అర్పిద్దాం. జై హింద్, జై హింద్.